హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని అండ్ ఈ రోజు మనం మెర్సనరీ ఎన్రోల్మెంట్ ని కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇంకా యున్హో వాళ్ళ సెక్రటరీ ఉంటుంది కదా, తను వచ్చేసి చెప్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు యునాని ఇంకా అబ్రాడ్ కు పంపిస్తున్నారని చెప్పిన తర్వాత తన రూమ్ లోనే ఉందన్నమాట. అసలు బయటికే కదలలేదు. అంటే లాస్ట్ ఈజీని కలిసి ఉంటుంది కదా, దాని తర్వాత అసలు బయటికే రాలేదన్నమాట. అది ఆవిడ రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. తను తన రూమ్ నుంచి అసలు ఆ రోజు నుంచి ఇంతవరకు బయటికే రాలేదంటే యున్హో అడుగుతాడనమాట. ఒక్కసారి కూడా రాలేదా, 2 రోజుల నుంచి ఒక్కసారి రాలేదా అని అడిగితే అవును సార్ అని చెప్పేసి ఆవిడ అంటే, ఇంకా యున్హో వచ్చేసి మొత్తానికి తన ఆ బాడీ గార్డ్ని కూడా కలవలేదన్నమాట. అంటే అవును సార్ అని చెప్తుందనమాట. అప్పుడే యున్హో వచ్చేసి హమ్మయ్య, లాస్ట్కి తను ఎలాగోలా చెప్పినట్టు వింటుందిలే అన్నట్టు అనుకుంటాడనమాట. తను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇలా తొందరగానే క్యాచ్ చేస్తుంది, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అన్నట్లు ఇంకా తను అంటాడు. ఇక ఇటు సైడ్ యునాని చూస్తుంటాం, తన బెడ్లో పడుకొని ఉంటుందన్నమాట. ఇంకా ఫోన్ చూస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ గ్రూప్ చాట్ ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మెసేజ్ చేస్తూ ఉంటారు. అసలు యునాకి ఏమైంది, తనేమో మెసేజెస్ చూస్తుంది కానీ అసలు ఏం రిప్లై ఇవ్వట్లేదు అసలు చాలా రోజుల నుంచి అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటా. అంటే తన కంపెనీలో అంటే వాళ్ళది అంత పెద్ద కంపెనీ కదా, సో తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయిలే, మనం చెప్పలేంలే ఏం జరుగుతుందో అన్నట్లు వాళ్ళు ఇంకా అసలు దాని గురించి, దాని తర్వాత గేమ్ గురించి అందుకు మాట్లాడుతూ ఉంటారనమాట. ఎక్కడున్నావు యూనా, ఎప్పుడొస్తావు అన్న విధంగా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ గేమ్ గురించి అలా మాట్లాడేటప్పుడు యూనా వాళ్ళతో ఏదో ఒకటి చెప్పాలనుకుంటుంది అనమాట. కానీ ఇంక సడెన్‌గా ఆగిపోతుందనమాట. అంటే తను మెసేజ్ పంపించడం మంచి పద్ధతి గాదు. ఐ మీన్ వాళ్ళకి మంచి ఎలా జరగదని జెప్పేసి ఇంక ఆగిపోతుందనమాట. ఇంక దాని తర్వాత చూస్తూ ఉంటాం. అక్కడ చాలా కార్స్ అనేవి వెళ్తూ ఉంటాయనమాట. దాంట్లో చూస్తాం యంగ్‌హో ఇంకా తన సెక్రటరీ గూడా ఉంటారనమాట. అప్పుడే యంగ్‌హో సెక్రటరీ ఏమంటుందంటే, "సార్ మిస్ యునాని కలవడానికి మనం చూసాం గదా ముందు, వాళ్ళు స్కెడ్యూల్ తొందరగా రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అంటే వాళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీట్ అవ్వాలనుకుంటున్నారు తనని. ఇంకా అంతేకాకుండా చాలా మంది రీచ్ అయ్యారన్నట్లు చెప్తూ ఉంటుంది. అప్పుడు యంగో వచ్చేసి నవ్వుతూ ఉంటాడనమాట. సరేలే వాళ్ళకి చెప్పు, మనం గూడా తొందరలోనే కలుస్తామని జెప్పి అని. అంటే మొత్తానికి చాలా మందిని ఇలా కలవాలని జెప్పేసి డిసైడ్ అయితారనమాట. అంటే యూనాని ఎవరికిచ్చి పెళ్లి జేయాలని జెప్పేసి దాని మీదకి. అప్పుడు ఇంకో ఏమనుకుంటూ ఉంటాడంటే, మొత్తానికి యూనా వచ్చేసి చాలా బెస్ట్ ఐటెమ్ అంటే యూనాని ఒక మనిషిలాగా చూడనమాట. ఒక ట్రాన్సాక్షన్ లాగా చూస్తాడనమాట. యూనాకి షేర్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది యూనాతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అందులో ఇంకా అంతే కాకుండా యూనాతో వాళ్ళు అంటే ఓవర్‌సీస్‌లో ఉండేవాళ్ళు యూనా సపోర్ట్‌తో ఇక్కడ కొరియాలో కూడా కొంచెం కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళందరికీ యూనా వచ్చేసి ఒక ఫౌండేషన్ లాంటిది కాబట్టి వాళ్ళకి ఇది మంచి ఆప్షనే. అంతే కాకుండా మా ఎస్‌డబ్ల్యూ అంటే కంపెనీ వచ్చేసి వరల్డ్ గ్లోబల్‌లో కూడా ఇది కొంచెం బాగా ఉంటుందనమాట దీనికి పేరొచ్చేసి. అందుకే వాళ్ళెవరు ఈ ఛాన్స్ మిస్ చేసుకోరు. సో యుంగో ఏమనుకుంటాడని, అందరిలో ఒకడిని బెస్ట్ క్యాండిడేట్‌ని మాత్రం చూజ్ చేసుకొని వాళ్ళకి ఏవైతే అంటే ఈ యుంగోకి ఎవరైతే బెస్ట్ ఆపర్చునిటీ ఇస్తారో, మంచి మంచి ఆఫర్‌లు ఇస్తారో వాళ్ళని మాత్రం చూజ్ చేసుకొని మిగతా వాళ్ళందరిని ఊరికే వాడుకొని వదిలేయచ్చులే అన్న విధంగా అనుకుంటూ ఉంటాడనమాట. అందులో చూస్తుంటాం యూనో వచ్చేసి బయటకొస్తుందనమాట. లగేజ్ అంతా తీసుకుంటూ ఉంటారు. అంటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే టైం అయింటుందనమాట. అప్పుడే ఈజిన్ వస్తాడనమాట అక్కడికి. బాడీ గార్డ్ ఏమో ఆపుతాడనమాట ఈజిన్‌ని. ఎందుకు ఈజిన్ ఆపుతున్నారు అని చెప్పేసి ఇంకా యూనా అంటుంది. కానీ యూనాని కనీసం ఈజిన్‌ని చూడడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరనమాట. ఆపేస్తారనమాట. అప్పుడు యూనో వచ్చేసి అసలు ఏం చేస్తున్నారనుకుంటున్నారు అనేసి అంటుందనమాట. వాళ్ళేమో ఏం కదలరసలు. యంగ్‌హో సెక్రటరీ వచ్చేసి, మేడం మిస్ యూనా ఇక్కడికి రండి. మనకి ఇప్పుడు ట్రాఫిక్ అప్డేట్ ప్రకారం మీరు ఇక్కడి నుంచి ఇప్పుడు కదలకపోతే లేట్ అవుతాం మనం ఎయిర్‌పోర్ట్‌కి అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. కానీ ఒక్క నిమిషం అని చెప్పేసి యూనా అంటూ ఉంటుంది. ఇంకా లోపల నుంచి యంగ్‌హో కూడా చూస్తుంటాడు. కానీ యూనాకి భయమేస్తుంది కొంచెం. అప్పుడే వచ్చేసి ఇంక ఈజిన్ వచ్చేసి, "యూనా నీకేం కావాలి?" అని చెప్పేసి అడుగుతాడనమాట. అది వినగానే ఏంటి నాకు ఏం కావాలా అని యూనా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకో కారు నుంచి బయటకొచ్చేసి, "అసలేంటి ఇప్పుడు సడెన్‌గా ఎందుకు ఆగిపోయారు? మనకి తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, మనకి పని ఉంది గదా! అసలు నిన్నెవరు చెప్పారు? నీకెవరు చెప్పారు ఇలా అంతా చేయమనని?" ఈజిన్ అంటూ ఉంటాడనమాట. "అసలేంటి నీకు వినపడడం లేదా?" అన్నట్టు అంటూ ఉంటే, అప్పుడే ఇంక యూనా వచ్చేసి, "ఆగు యంగ్‌హో ఒక నిమిషం" అని అంటూ ఉంటుంది. ఇంక ఈజిన్ అప్పుడే, "షున్యునా అంతా మర్చిపో. ఇక్కడున్న వాళ్ళందరిని మర్చిపో. అసలు నీకేం కావాలో చెప్పు" అని అడుగుతాడు. సో, అప్పుడే యూనా ఆలోచిస్తుందనమాట. నాకేం కావాలా అని చెప్పేసి. తనొచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్‌ని, ఈజిన్‌ని, సుగ్జుని ఇంకా అట్లా వాళ్ళ అందరూ తింటూ ఉంటారు గదా డైనింగ్ టేబుల్‌లో. ఆ హ్యాపీ మూమెంట్స్‌ని అవంతా గుర్తు తెచ్చుకుంటుందనమాట. అప్పుడే ఇంక తను చెప్తుంది, "నాకు అబ్రాడ్ వెళ్ళాలని లేదు. నేనిక్కడే ఉండాలనుకుంటున్నాను" అని చెప్తే, "అంతే గదా! నువ్వు అది మాత్రం చెప్తే చాలు" అన్న విధంగా ఈజిన్ అంటాడనమాట. అప్పుడే ఇంక యుంగుకి కోపమొస్తుందనమాట. యూనా కార్‌లో వెళ్లి కూర్చో అని చెప్తాడు. తొందరగా అతన్ని మన దగ్గర నుంచి తప్పించేసేయ్ అని చెప్తే, ఓకే సార్ అని చెప్పేసి ఆ బాడీ గార్డ్ వచ్చేసి ఇంకా ఈజిన్ పైకి అటాక్ చేస్తారనమాట. సో, ఈజిన్ వచ్చేసి వాళ్ళని అలా ఓడిచేస్తాడు. అంటే ఈజిన్‌కి అదేం పెద్ద పని గాదు. వాళ్ళు ఐరన్ అయినా, ఎవరైనా గూడా ఈజిన్ ఫైటింగ్ స్కిల్స్ మనకు తెలిసినవే గదా!
అలా ఈజిన్ వచ్చేసి తనని ఓడించిన తర్వాత యూనా దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. కానీ ఇంకా చాలా బాడీ గార్డ్స్ వస్తూ ఉంటారు తన పైకి అటాక్‌కి. వాళ్ళందరిని కూడా అలానే ఫైట్ చేస్తాడనమాట. ఇంక అప్పుడే అదంతా ఫైటింగ్ కూడా చూసి ఇంక ఆశ్చర్యపోతారు. అంటే వాళ్ళు ఈజిన్ అంత బాగా ఫైట్ చేయగలరని అనుకోనుండరు. ఎందుకంటే తను ఒక ట్రైనీనే కదా ఎస్‌డబ్ల్యూలో. సో తనకు అంత స్ట్రెంత్ ఉందని వాళ్ళకేం తెలీదనమాట. అప్పుడే యూనా అదంతా గమనిస్తూ ఉంటుంది. యూనా దగ్గరికి వెళ్తాడనమాట ఈజిన్ వచ్చేసి. "ఈజిన్ అసలు నువ్వేం చేస్తున్నావు?" అని యూనా అడుగుతుందనమాట కొంచెం భయపడుతూ. అప్పుడే ఈజిన్ ఏమో "నేను జస్ట్ నా జాబ్ చేస్తున్నాను. నిన్ను ప్రొటెక్ట్ చేయడం నా జాబ్" అని చెప్పేసి ఇంక అంటాడనమాట. అప్పుడే యూనా వచ్చేసి కొంచెం వణుకుతూ చెప్తుంది. "కానీ నువ్విలా చేస్తే నీకు చాలా ఇబ్బంది కలుగుతుంది తర్వాత. ఎందుకంటే యుంహో ఇలా నన్ను తీసుకువెళ్తే నిన్నెప్పటికీ వదిలిపెట్టడు. అందరిని మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా" అన్నట్టు యూనా ఆలోచిస్తూ ఉంటుందనమాట. యుంహో ఖచ్చితంగా వాళ్ళందరినీ ఇప్పుడు ఏదన్నా చేసి వాళ్ళందరికీ ఏదన్నా చేయగలడు. ఖచ్చితంగా వాళ్ళకేమన్నా అయితే అన్నట్లు ఇంక తను ఆలోచిస్తూ ఉంటుంది భయపడి దాని గురించి. అప్పుడే ఈజిన్ నవ్వుతూ చెప్తాడనమాట. "మరేం పర్వాలేదు. నేను చేయాల్సింది ఇదే" అని చెప్పేసి అంటాడు. అప్పుడే ఇంకా యుంహోకి చాలా కోపం వచ్చేస్తుందనమాట. "ఏంటి నువ్వు వయసులో ఉన్నంత మాత్రం ఎలా పడితే అలా ప్రవర్తించొచ్చని ఏం కాదిక్కడ." అంతలోపల ఈజిన్ ఏమంటాడంటే, "నేనేం చేయాలో నేను అదే చేస్తున్నాను. నేను యూనా బాడీగార్డ్. సో తనకేం కావాలో నేను అదే చేస్తానని" చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ యోంగో మాత్రం ఇంకా పిల్లలకి అసలు ఏం చెప్పినా అర్థం కాదు. రియల్ వరల్డ్ గురించి వాళ్ళకేం తెలుసు అసలు. సరేలే మొత్తానికి వాడిని పక్కకు దొబ్బేసి యూనాని తీసుకొని కారులో కూర్చోబెట్టండి అని చెప్తారు. అప్పుడే ఇంకా ఓకే సార్ అని చెప్పేసి బాడీ గార్డ్స్ అందరూ ఒక్కసారిగా ఈజిన్ మీదకి అటాక్ వస్తారనమాట. కానీ అప్పుడే మనం చూస్తే ఇక్కడ టీమ్ 3 వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ ఇంక యూనాని కాపాడడానికి వస్తారనమాట. సో, అలా మొత్తం అందరూ వచ్చేస్తారు. టీమ్ లీడర్ కూడా వస్తాడనమాట. యుంగ్ వచ్చేసి "అసలు ఏం చేస్తున్నారు మీరు?" అని చెప్పేసి ఇంక అంటాడనమాట. ఇంకో టీమ్ లీడర్‌ని అడుగుతాడు. అసలు టీమ్ 3 లీడర్ మీరేం చేస్తున్నారు? చెప్పండి నేను కాస్త వింటాను అంటే, అప్పుడే టీమ్ 3 లీడర్ ఏం చెప్తాడంటే, టీమ్ 3 వచ్చేసి ఏం చేయాలో అదే చేస్తున్నారు. అంటే ఏం చేయాలో అదే చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, అప్పుడే లీడర్ చెప్తాడనమాట. మేము మిస్ యూనాని ప్రొటెక్ట్ చేస్తున్నాము అని చెప్తారనమాట. మీరు తనకి ఇష్టం లేకున్నా గూడా తనని ఫోర్స్ చేసి మరి తనని అబ్రాడ్‌కి పంపించాలనుకుంటున్నారు కదా! సో, మేము తనకి హెల్ప్ చేస్తున్నాము అని చెప్పేసి అంటే, యుంగ్ వచ్చేసి ఆహా! అవునా! సరేలే మొత్తానికి మీరు ఇలా చేస్తున్నారంటే దీని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడనమాట. అంటే ఖచ్చితంగా మిమ్మల్నందరిని నేను అకౌంటబుల్ చేస్తాను. అంటే మీరందరూ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది నా నిర్ణయం. దీన్ని అంత ఈజీగా ఎవరు గాని కాదనలేరనమాట. అన్న విధంగా తను చెప్తూ ఉంటాడు. మీలో ఉన్న ప్రతి ఒక్కరు టీమ్ లీడర్ మాత్రమే కాదు. మీ టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి ఫేస్ చేయాల్సిందొస్తుంది కాన్సిక్వెన్సెస్ అన్న విధంగా చెప్తే, వాళ్ళందరూ వచ్చేసి మేమంతా ప్రిపేర్‌గా ఉన్నాం సార్ అని చెప్పేసి అంటారనమాట. ఇంక దాన్ని చూసి యూనా షాక్ అవుతుంది. ఇంక యోంకో కూడా చాలా కోప్పడతాడనమాట. అంటే ఇంతవరకు ఎవరే గాని తనకు అంత ఎదురు చెప్పిండరనమాట. సో, ఇప్పుడు చూసేసరికి ఆహా! సరేలే మీకిష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇప్పటి నుంచి మీరందరూ అన్న విధంగా ఏదో బెదిరించాలని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అందులోపల యూనా ఆపుతుంది. మా బాడీ గార్డ్స్‌ని మాత్రం ఇలా బెదిరించొద్దు అని చెప్పేసి అంటుందనమాట. ఎందుకంటే యూనా ఏం ఆలోచిస్తుందంటే ఇంతవరకు యుంహ నుంచి తన అంటే వాళ్ళని ఏదైనా చేస్తాడు, వాళ్ళకి ఏదైనా హార్మ్ జరుగుతుంది అని తెలిసిన తర్వాత కూడా వీళ్ళందరూ యూనాని ప్రొటెక్ట్ చేస్తున్నారు కదా! యుంహో దగ్గర నుంచి. అలాంటిది వీళ్ళ కోసం నేనేం చేయకపోతే ఎలా? సో, వీళ్ళ వెనకాల దాక్కొని ఉండడం కంటే నేను ఇంకేం చేయలేనా అన్న విధంగా ఆలోచించి యుంహోకి ఎదురుగా చెప్తూ ఉంటుందనమాట. వీళ్ళందరూ నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో, వీళ్ళందరినీ నువ్వు ఏం చేయకూడదు. సో, వీళ్ళని ఏమే గాని చేయడానికి నీకు ఎటువంటి రైట్ లేదు. సో, నువ్వు చెప్పిన విధంగా చేయనంత మాత్రం వీళ్ళకి బెదిరించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటుందనమాట. తను ఖచ్చితంగా వీళ్ళందరిని నేను నా వేలో ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తుందనమాట. వీళ్ళందరిని ఏమే చేయాలనుకోవడానికి వీల్లేదు. సో, నువ్వు అలా ఆలోచించడానికి కూడా వీల్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. వీళ్ళందరిని నేను ప్రొటెక్ట్ చేస్తాను ఇప్పటి నుంచి అని చెప్పేసి అంటుందనమాట. సో, ఇంక వాళ్ళందరూ కూడా కొంచెం షాక్ అవుతారనమాట. అసలు యూనా ఇంతవరకు ఎప్పుడే గాని అలా ఫైట్ చేయలేదు కదా! తిరిగిచ్చి ఏమే గాని. అప్పుడే యుంగో వచ్చేసి "హా! సరేలే నీకిష్టం వచ్చినట్టు చెయ్యి. నేను నీ బాడీ గార్డ్స్‌ని ఏం చెయ్యనులే. సరే ఫస్ట్ ఈ ఫ్లైట్‌ని డీలే చేయడం ఆపేసి తొందరగా రా మనం ఫ్లైట్‌కెళ్దాము" అని చెప్పేసి ఇంక అంటూ ఉంటాడనమాట యుంగో వచ్చేసి. అప్పుడే యూనా అంటుంది, "లేదు. నేను లేకోకుండా మీరు వెళ్ళిపోండి" అని చెప్పేసి అంటుందనమాట. "నేను ఓవర్‌సీస్‌కి రావడం లేదు" అని చెప్తుంది. ఇంక యుంహోకి చాలా అంటే తన లిమిట్ క్రాస్ చేసింది అన్న విధంగా యుంహో వచ్చేసి, "యోనా నేను నా పేషెన్స్‌ని లాస్ చేయకముందే నువ్వు నా దగ్గరికి వచ్చేయి" అని చెప్పేసి అంటాడనమాట. తను కొంచెం భయపడుతుంది మొత్తానికి. అంతలోపల ఈజిన్ వచ్చేసి తన ముందర నిలబడతాడనమాట. అంటే నేనున్నాను నా వెనకాల దాక్కో అన్న విధంగా అంటే భయపడొద్దు అన్న విధంగా. ఇంక అప్పుడే యూనా వచ్చేసి ఇంక ముందరకొస్తుందనమాట. ముందరకొచ్చేసి నేను నో చెప్పాను గదా! ఇంకా అంతే కాకోకుండా ఇప్పటి నుంచి నా లైఫ్‌ని నేనే చూసుకుంటాను. నీకిష్టం వచ్చినట్టు ఆలోచించడానికి ట్రై చేయకు. నా లైఫ్ నా ఇష్టం అన్న విధంగా చెప్తూ ఉంటుందనమాట. అప్పుడే ఇంకా తనకి కోపమొచ్చేసి యుంహో ఏమంటాడంటే,
యూనా నాకొకటి చెప్పు. దీని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ నువ్వు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నావా అని బెదిరిస్తాడనమాట. అప్పుడే యూనా వచ్చేసి పర్లేదు నా లైఫ్ నేను చూసుకుంటాను. సో నువ్వేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు అంటుంది. తనకి ఇంక అసలు ఏంటి ఒక అమ్మాయి ఎప్పుడు గాని ఒక్కసారి కూడా నాకు ఎదురు చెప్పని అమ్మాయి ఇప్పుడు నాకు ఛాలెంజ్ చేయాలనుకుంటుందా అని చెప్పేసి చాలా కోపడతాడనమాట. అప్పుడే యూనా వచ్చేసి నేను వెళ్తున్నాను అని చెప్పేసి అంటుంది. అప్పుడే తనేమో ఎంగో గట్టిగా పిలుస్తుంటాడు యూనాషిన్ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడే హా ఎందుకు అంత గట్టిగా అడుస్తున్నావు అని చెప్పేసి ఇంకా వస్తుందనమాట తను వచ్చేసి. అదే ఎవరంటే షింజే వస్తుందన్నమాట. నువ్వు విన్నావు కదా తను రావాలనుకోవడం లేదు, ఎందుకు తనని ఊరికే ఫోర్స్ చేస్తున్నావు అంటే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు దీనికి నీకు సంబంధం లేదు అని అంటూ ఉంటాడు అనమాట యోంహో వచ్చేసి. అప్పుడే ఇంకా షింజీ ఏమంటుందంటే నేను నీకు కూడా అదే చెప్పాలనుకుంటున్నాను యోంహో, అసలు తనకి నీకేం సంబంధం, తను అసలు ఇంకా నువ్వు ముందు ఇంతకు ముందులాగా చూసేలాగా ఒక చిన్న పిల్ల అయితే కాదు, తన డెసిషన్స్ తను తీసుకుంటుంది. సో నువ్వు తన లైఫ్లో ఇంటర్ఫియర్ అవసరం లేదు. అసలు తనని ఎందుకు అంతగా ఫోర్స్ చేసి అబ్రాడ్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నావు, తనకి ఇష్టం లేదు రావడము. ఇంకా చెప్పాలంటే టైం మారిపోయింది. ఇంతకు ముందు అంటే తనకి ఇట్లా మాట్లాడడం రాదు, తనంగా చిన్నపిల్ల, ఇప్పుడు కూడా అలానే అనుకుంటున్నావా? నిజం చెప్పాలంటే నీ కన్న కూతురైనా కూడా వాళ్ళని ఇట్లా నువ్వు ఫోర్స్ చేయలేవు అన్న విధంగా చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడే యున్హో ఏమంటాడంటే నీకు ఇంత సడన్గా యూనా మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందో, ఇంతకు ముందు వరకు నువ్వు ఏ రోజే కానీ ఇలా మధ్యలో వచ్చి మాట్లాడలేదు అంటే. అప్పుడే ఇంకా జిఏ ఏం చెప్తుందంటే ఇంతవరకు నేను చూసి చూసి నువ్వు ఆ చిన్న పిల్లని ఇట్లా ఎక్స్‌ప్లాయిట్ చేయడం అంటే మ్యానిపులేట్ చేయడం చూసి చూసి ఇంక నాకే విసుగొచ్చి ఇప్పుడే నేను వస్తున్నాను అన్న విధంగా చెప్తుందనమాట. అసలు ఏం మాట్లాడుతున్నావు అని యోంహో అంటే, అప్పుడే ఏంటి నేను కరెక్ట్‌గా చెప్పానా? హా! చాల్లే ఇప్పుడు తనని ఇలా సాయికి ఇబ్బంది పెట్టడం ఆపేసి డైరెక్ట్‌గా చెప్పు ఏం కావాలనుకుంటున్నావో అన్న విధంగా జిఏ అంటుంది. అప్పుడే కాల్ వస్తుందనమాట యూనాకొచ్చేసి. యూనా లిఫ్ట్ చేసి గ్రాండ్‌పా అంటుంది. అంటే వాళ్ళు షాక్ అవుతారనమాట. గ్రాండ్‌పా ఎందుకు చేశాడు మధ్యలో అన్నట్లు. అప్పుడే గ్రాండ్‌పా వచ్చేసి యూనా అసలు నీకు ఏం కావాలి అని చెప్పేసి అడుగుతాడనమాట. ఆ క్వెషన్ వినగానే ఏంటి అన్నట్టు విధంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడే గాని తన గ్రాండ్‌పా తనని అలా అడిగిండడనమాట. సో అప్పుడే ఇంక తన గ్రాండ్‌పా ఏమంటాడంటే నీకేం కావాలో నువ్వు నాకు చెప్పొచ్చు. నీ మైండ్‌లో ఏముందో అదంతా నాకు చెప్పొచ్చు. మరేం పర్వాలేదు అంటే, అప్పుడే ఇంగ యూనా చెప్తుంది. నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. సో, నేను కంపెనీని రన్ చేయడం కాకుండా ఇంకా ఏదైనా నాకు ఇష్టమొచ్చింది ట్రై చేయాలనుకుంటున్నాను అన్న విధంగా చెప్తే, ఏంటి వేరే థింగ్స్ ట్రై చేయాలనుకుంటున్నావా? మేనేజ్‌మెంట్ నీకిష్టం లేదా? అన్న విధంగా అడుగుతాడనమాట. అంటే యూనా ఏం చెప్తుందంటే, నేను ఈ కంపెనీని మేనేజ్ చేయడానికి అంత సరిపోను. ఎందుకంటే నాకంత టాలెంట్ లేదు. ఈ వాటి మీద నాకంత ఇంట్రెస్ట్ లేదు. సో, నా వల్ల ఈ కంపెనీ మీద ఆధారపడిన వాళ్ళు ఇబ్బంది పడడం నాకిష్టం లేదు. కాబట్టి నేను కంపెనీ కాకోకుండా వేరేదేమైనా నాకిష్టమొచ్చింది ట్రై చేయాలనుకుంటున్నాను అన్న విధంగా చెప్తుందనమాట. అంటే సరే అలానే కానీ ఇప్పటి నుంచి నువ్వు అదే చేస్తావు అన్న విధంగా గ్రాండ్‌పా సపోర్ట్ ఇస్తాడు యూనాకొచ్చేసి. ఇంక అది వినగానే యూనో వచ్చేసి ఏడుస్తుందనమాట. అసలు ఏం జరుగుతుంది అని యోంహో అనుకుంటాడు. అప్పుడే యోంహోకి కూడా కాల్ వస్తుందనమాట. కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత ఆ కాల్‌లో చెప్తూ ఉంటాడు. అంటే గ్రాండ్‌పానే చేసుంటాడులే. తను సార్ అంటాడనమాట గ్రాండ్‌పా అండు. అప్పుడే అవును యోంహో ఇప్పటి నుంచి యూనా లైఫ్‌లో నువ్వేం డెసిషన్స్ తీసుకోవద్దు. తన కొద్దీ తనే డెసిషన్స్ తీసుకుంటుంది అని చెప్పేసి అంటే, యోంహో ఏమో సార్ నేనది తన కోసమే ఆలోచిస్తున్నాను అన్న విధంగా చెప్తూ ఉంటే, గ్రాండ్‌పా ఏమంటాడంటే మరేం పర్వాలేదు. నేను తన గ్రాండ్‌పాని. సో, ఇప్పటి నుంచి తన ఆ రెస్పాన్సిబిలిటీ నాకు గూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను గదా! సో, నువ్వు నీ ఓన్ అఫైర్స్ మీద అంటే నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకో. తన గురించి ఆలోచించొద్దన్న విధంగా చెప్తాడనమాట. ఓకే సార్ అని చెప్పేసి తను కాల్ కట్ చేస్తాడు. సో, ఇంకా ఏం మాట్లాడలేక యోంహోకి ఇంక ఏం చెప్పాలో తెలీదు. ఇంకా అక్కడ తనకేం లేదనమాట. ఆఫ్టర్ ఆల్ ఇంతవరకు తను ఇలా తనని మ్యానిపులేట్ చేయడానికి కారణం ఏంటంటే, ఎవరే గాని మధ్యలోకొచ్చి ఆపలేదనమాట. ఇలా షింజియే రాలేదు, వాళ్ళ గ్రాండ్‌పా రాలేదు, ఈజిన్ రాలేదనమాట. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ అలా లేదు. ఇప్పుడు ఈజిన్ ఉన్నాడు గదా! అందరూ తనకి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి, ఇంక యోంహో ఏం చేయలేక అక్కడి నుంచి కార్‌లో వెళ్ళిపోతాడనమాట. ఇంకప్పుడే యూనా అంటుంది, "ఈజిన్, సుజు పద మనం స్కూల్‌కెళ్దాం" అని జెప్పేసి నవ్వుతూ అంటుందనమాట. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటుంది తను. ఇంక తర్వాత ఇంగ అలా షింజియే గూడా తన కొద్దీ తను అలా వెళ్ళిపోతుందనమాట. సో, ఇప్పుడు గ్రాండ్‌పాని చూస్తూ ఉంటాం. ఎస్‌డబ్ల్యూ చైర్మన్ వచ్చేసి ఇంక కొంచెం అలా పడుకొని ఉంటాడనమాట కళ్ళు మూసుకొని. "ఏంటి సార్ మీరు చూస్తుంటే చాలా టైర్డ్ అయినట్టున్నారు" అని జెప్పేసి ఆ హెడ్ సెక్రటరీ అంటే, అప్పుడే ఇంకా ఎస్‌డబ్ల్యూ చైర్మన్ ఏమంటాడంటే, నిజం చెప్పాలంటే ఇలా ఒక గ్రాండ్ ఫాదర్‌గా ఉండడం చాలా టైర్‌ఫుల్. ఆలోచించిన దానికంటే చాలా టైర్‌ఫుల్ అన్నట్లు ఇంగ అంటూ ఉంటాడనమాట. ఇప్పుడు మనం ఆ సీన్ కట్ చేస్తే ఇంకా ఇంతకుముందు యోంహో వచ్చేసి ఐరన్‌కి సంబంధించిన వాడితో ఒకరితో మాట్లాడతాడు గదా! వానితో ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడనమాట. "ఏంటి అంతా బానే ఉందా?" అని జెప్పేసి అడిగితే యోంహో ఏం చెప్తాడంటే, "నేను మీకు క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే మనం ప్లాన్ యేసుకున్నాం గదా! దానికి కొంచెం ఏదో అడ్డుపడింది. సో, మనం ఇంతకు ముందు కంటే ఇప్పుడు స్లోగా చేయాలి పనులన్నీ" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట.
అప్పుడే ఆ వ్యక్తి ఏమంటాడంటే, "మరేం పర్వాలేదు. బిజినెస్ అన్నాక అప్పుడప్పుడు ఇలా జరగడం కామనేలే" అంటే ఇంక యోంగ్ వచ్చేసి ఇలా అండర్‌స్టాండ్ చేసుకున్నందుకు థాంక్స్ అని చెప్తాడనమాట. అప్పుడే ఇంక అవతల వ్యక్తి ఏమంటాడంటే, "మరేం పర్వాలేదు. అవును, ఇంకో విషయం మీకేమైనా కావాలంటే, మీకేదైనా చేసి పెట్టాలంటే మమ్మల్ని అడగండి. ఖచ్చితంగా చేసి పెడతాం. ఎందుకంటే ఇప్పుడు మన పార్ట్నర్ గురించి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి గదా!" అన్న విధంగా చెప్తాడనమాట. సో, వీళ్ళిద్దరు కలిసి మొత్తానికి మళ్ళా ఏదో చేయబోతున్నారనైతే ఇక్కడ అర్థమైతుంది. సో గైస్ మొత్తానికి యునాని ఈజీనైతే అబ్రాడ్‌కెళ్ళడాన్ని ఆపేస్తాడనమాట. సో గ్రాండ్‌పా గూడా ఎప్పుడు మాట్లాడని గ్రాండ్‌పా గూడా సపోర్ట్ ఇచ్చాడు. మొత్తానికి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.